నమస్తే, నా పేరు గురుస్వామి. మాది చిత్తూరు జిల్లా వీకోట మండలం కొమ్మరమడుగు గ్రామం. మేము ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత నాకు 100% రాయితీ కింద ప్రభుత్వం పరికరాలు సరఫరాలు చేసింది. సకాలంలో అందజేయడం వల్ల నేను వాటిని నా పొలంలో బిగించుకున్నాను. గతంలో డ్రిప్ పరికరాలు రాకముందు అట్లే నీళ్లు కట్టి పంట సాగు చేసేవాళ్ళము. చాలా శ్రమతో కూడుకున్న పని. నీళ్లు కూడా సరిగా అందేవి కావు, పైగా పంటకు చాలేవి కావు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అమర్చుకున్న తర్వాత నీళ్లు చాలా, అంటే 2 ఎకరాలకు సరిపడా నీళ్లు అందుతూ ఉన్నాయి. గతంలో అయితే 1/2 ఎకరా కూడా పారేది కష్టంగా ఉండేది. డ్రిప్ పరికరాల వల్ల నీళ్లు వినియోగం భారీగా తగ్గింది. అంతేకాకుండా పొలం విస్తీర్ణం కూడా, పంట సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. నాకు 1.5 ఎకరా పొలం ఉంది. అందులో స్వీట్ పొటాటో, చిలగడ దుంప పంట సాగు చేశాను. వాటిలో ప్రభుత్వం సరఫరా చేసిన పరికరాలను అమర్చుకున్నాను. అందుకు తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశాను. పంట కూడా చాలా బాగుంది. చిలగడ దుంప పంట సాగు చేసేందుకు పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మొక్కలు తీసుకోవడానికి, ఎకరా పొలం సాగు చేయడానికి మొక్కల కోసం సుమారు 1 ట్రాక్టర్ చిలగడ దుంప తీగలు అవసరమవుతాయి. అందుకు గాను ఒక 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది. అనంతరం ఆ తీగలనంతా తుంచుకున్న తర్వాత మనం పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎకరా పొలానికి సుమారు పశువుల పేడ ఒక 4 లోడ్లు తోలడం జరిగింది. అందుకు గాను 16,000 ఖర్చు చేయడం జరిగింది. తర్వాత మొక్కలు నాటుకోవడానికి 10 మంది కూలీలు, 10 మంది కూలీలకు గాను 3,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పైపులు లాక్కొని తీగలు నాటడం జరిగింది. నాటిన తర్వాత ఎరువులు డ్రిప్ ద్వారా NPKలు 319 మల్టీకే అంటాం మనము. వాటిని ఒక నాటిన 20 రోజుల తర్వాత ఒక బస్తా 25 కిలోలు వదలడం జరిగింది. అందుకు గాను 2,800 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ 13-045 దానికి గాను 3,500 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దాని డ్రిప్ ద్వారా చిలగడ దుంప పంటకు అందించడం జరిగింది. అదేవిధంగా ఆఖరిలో ఈ పంట కాలం 120 రోజులు ఉంటుంది. 120 రోజుల్లో 20 రోజులకు ముందు 0015 అంటే పొటాష్ ఎరువు డ్రిప్ ద్వారా ఒక బస్తా అందజేయడం జరిగింది. తర్వాత ఈ చిలగడ దుంపలో ఈ వేరుకుళ్ళు, అదేవిధంగా పురుగులు గడ్డ మీద దాడి చేసి వాటికి చిల్లులు పడే విధంగా చేస్తాయి. అందుకు గాను క్లోరోపైరిపాస్ 1 లీటర్ 1 ఎకరాకు ఇవ్వడం జరిగింది. అందుకు గాను 500 రూపాయలు లీటర్ చొప్పున, లీటర్ 500 రూపాయల చొప్పున డ్రిప్ ద్వారా మొదళ్లకు ఇడిచాము. ఇడిచిన తర్వాత ఎటువంటి పురుగులు కానీ ఈ చిలగడ దుంపలకు దాడి చేయలేదు, వాటిని తినలేదు. ఇప్పుడు ప్రస్తుతం హార్వెస్టింగ్ దశలో ఉంది. ఇక 15 రోజుల్లో పంట కోత చేయాల్సి ఉంటుంది. ఎకరాకి సుమారు 300 బస్తాలు పడతాయి. ఒక్కో బస్తా 50 కేజీల చొప్పున, ఒక్కో కిలో మార్కెట్లో ప్రస్తుతం ధర 20 రూపాయలు వెళ్తోంది. అట్లన్న కూడా బస్తాకు 1000 రూపాయల చొప్పున, అంటే సుమారు 3 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. అందులో పెట్టుబడి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. పెట్టుబడి ఖర్చులు 60,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుందంటే, మిగతా ఈ పెట్టుబడి ఖర్చులంతా పోను సుమారు 2 లక్షల రూపాయలకు పైగా రైతులకు ఆదాయం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని సమపాలనలో అందించడం వల్ల ఈరోజు పంట దిగుబడి పెరిగింది, పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. దానివల్ల రైతులందరికీ ఉపయోగము. అందులో నేను కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లాభపడ్డాను. పంటలకు ఎరువులు ఏవైతే ఉన్నాయో
19 ఎన్పికేలు, తర్వాత 13-0-45, అదేవిధంగా 00-15 పొటాష్. ఈ 3 ఎరువులు కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించడం వల్ల గడ్డ అంటే దుంప సైజు కూడా బాగా పెరిగింది, చాలా నాణ్యంగా ఉంది. ఈ ఎరువులు వీటి ద్వారా అందించడం వల్లనే మిగతా రైతులతో పోల్చుకుంటే, మిగతా విధానాల్లో పంట సాగు చేసే దాంట్లో పోల్చుకుంటే మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులు అందించడం వల్ల దుంప సైజు నాణ్యత కూడా చాలా బాగుంది. అందరితో పోల్చుకుంటే మన దుంపలకు మార్కెట్లో మంచి ధర కూడా పలికింది. ఈ ఫిల్టర్ కూడా ప్రభుత్వం మాకు రాయితీ కింద సరఫరా చేయడం జరిగింది. ఇందులో ఈ హైడ్రోసైక్లిక్ ఫిల్టర్లో బోర్ ద్వారా వచ్చిన నీటిని శుద్ధి చేస్తుంది. అందులో ఏదైనా మట్టి ఉంటే ఇక్కడ నిల్వ ఉంటుంది, దాన్ని రోజు మార్చి రోజు దీన్ని శుభ్రపరచుకుంటుంటాం. అదేవిధంగా ఈ స్క్రీన్ ఫిల్టర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చి ఏదైనా చిన్న రాళ్ళు, డస్ట్ ఏదైనా కూడా కానీ ఉంటుంది, దీన్ని ప్రతిరోజు మేము శుభ్రపరచుకుంటుంటాం. ఈ స్క్రీన్ దీన్ని తీసి దీని లోపల ఉండే స్క్రీన్ని శుభ్రపరచుకొని మళ్ళీ బిగించి నీళ్లు సరఫరా అందిస్తుంటాం. అదేవిధంగా ఈ వెంచూరీ ద్వారా మా పంటకు కావలసిన ఎరువులంతా కూడా అందజేస్తూ ఉంటాం. చాలా సులభంగా త్వరగా ఈ ఎరువుల్ని దీని ద్వారా డ్రిప్ ఇరిగేషన్కు అందజేయడం జరుగుతూ ఉంది. ఏపీ ఎంఐపి ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వం డ్రిప్ పరికరాలు మాకు 100% రాయితీకి సరఫరా చేసింది. దీన్ని సరఫరా చేయడం వల్ల ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పరికరాలు సరఫరాలో సహాయ సహకారాలు అందించిన ఎవరైతే ఉన్నారో అధికారులందరికీ కూడా, అధికార యంత్రాంగానికి మొత్తము క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేయాలనే సంకల్పంతో కృషి చేసిన అధికార యంత్రాంగాన్ని మొత్తానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.